హాయ్ ఆల్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వాయిస్‌లో ఉండే ఎక్సైట్‌మెంట్ చూసి మీకు అర్థమైపోతుంది కదా! అయ్యో! మేము ఫ్యామిలీ వెకేషన్‌కి వెళ్తున్నాము. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అసలు మీరు నమ్మరు. అంతకుముందయితే మేము స్కూల్‌లో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ మేము ఎక్కడో ఒక చోటకెళ్ళేవాళ్ళం. ఢిల్లీ అని, ఆగ్రా చాలా ప్లేసెస్‌కి. తర్వాత ఇంకా పెద్దగవుతున్న కొద్దీ స్టడీస్, వాటికి మనీ పెట్టాలి, వీటికి మనీ పెట్టాలని చెప్పి ఇంకా ట్రిప్ మనీ అయితే మాకు కనిపించేవే గాదు. ఇన్నాళ్ళకి బాగా ప్లాన్ చేసుకొని ఎళ్తున్నాము. యాక్చువల్‌గా మేము నవంబర్‌లో వెళ్ళాము. కానీ నేను అప్పుడు పోస్ట్ చేయలేకపోయాను. వేరే వ్లాగ్స్ వచ్చి తర్వాత నాకు కొంచెం టైం కుదరక ఇవి చాలా చాలా ట్రిప్స్ ఉండడంతోటి అండ్ ఇక్కడి నుంచి మన ట్రావెల్ అనేది స్టార్ట్ చేసేద్దాం. మేమైతే నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్నాం. ఎందుకంటే అది మాకు నియర్ బై రైల్వే స్టేషన్. అండ్ మీకు తెలిసిందే కదండీ! మన ఇండియన్ మామ్స్ గురించి. ట్రైన్ 5:00 అయినా, ఏ టైంకైనా 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ ముందుంటేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. హమ్మయ్య! వచ్చేసామా అనుకుంటాం. ప్లస్ హైదరాబాద్ ట్రాఫిక్ గూడా ఇప్పుడు అలానే ఉంటుంది. కాబట్టి ముందు రావడమే చాలా బెస్ట్. ఏ హడావిడి లేకుండా హ్యాపీగా మనము ట్రైన్ కోసం ఎక్కేయొచ్చు. ఇక్కడ మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే ఈ మధ్య ఐఆర్‌సీటీసీలో ఏమవుతుందంటే సీనియర్ సిటిజన్స్‌కేమో మిడిల్ బర్త్ ఇస్తున్నారు. మనలాంటి యంగ్ వాళ్ళకేమో లోవర్ ఇస్తున్నారు. అది మరి ఆల్గోరిథం ఏంటో నాకు అర్థం కాలేదు. బికాజ్ చాలా పెద్దవాళ్ళకి కష్టమవుతదండి. వాళ్ళు ఆ మిడిల్ బర్త్ కొంచెంమంది ఎక్కలేరు. మళ్ళీ వాళ్ళకి వాష్‌రూమ్స్‌కెళ్ళాలన్నా మళ్ళీ దిగి వెళ్ళాలంటే చాలా సఫర్ అవుతారు. మాకు మాత్రం కొంచెం ఆ ఇబ్బందయితే బాగా అయింది ట్రైన్‌లో. మిగతా అంతా ఓకే. స్మూత్‌గానే వెళ్ళిపోయింది. కొంచెం అదొక్కటి చూసుకుంటే కేర్‌ఫుల్‌గా ఉంటే బావుంటదని నా ఒపీనియన్. ఎందుకంటే అంత లాంగ్ ట్రావెల్ గదా మనది. ఇంకేం చేస్తాం మనం మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వండుకొని తెచ్చారండి యాక్చువల్‌గా. కానీ మనకి ఇంట్లో వండిన ఫుడ్ పడదు గదా! బయటికెళ్ళాలంటే బయట ఫుడ్డే తినాలి. కాబట్టి అలా మేము బయట ఫుడ్ తెచ్చాం. మమ్మీ వాళ్ళు అదే తిట్టుకుంటున్నారు. ఇంట్లో ఏం చేసినా తినరు. ఎప్పుడు బయట ఫుడ్డే కావాలి. వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అయినా తింటారు అంటున్నారు. ఇంకా అలా తిట్టుకుంటూ, తిట్టుకుంటూ వాళ్ళు కూడా కొంచెం తిన్నారు మళ్ళీ మధ్యలో. తింటారు గానీ తిడతారు. అండ్ అలా ఆ నైట్ అంతా గడిచిపోయేసరికి మార్నింగ్ మేము తాంబరం రైల్వే స్టేషన్‌కి బుక్ చేసుకున్నాము. ఎందుకంటే అక్కడి నుంచి పాండిచ్చేరి బసెస్ ప్లెంటీ ఆఫ్ ఉంటాయని విన్నాం అందుకని. అలా రీచ్ అయిపోయాం. డాడీ వీడియోకి అడ్డం వస్తున్నావు. చెన్నైలోని తాంబరం స్టేషన్‌లో ల్యాండ్ అయిపోయాం. మా డ్యాడీ వాళ్ళు కనుక్కోవడానికెళ్లారు. ఇక్కడి నుంచి మన బసెస్ ఉంటాయా అని చెప్పి. కానీ దీనికంటే 1 కిలోమీటర్ తర్వాత స్టాప్ నుంచి మనకి పాండివి ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి. ప్లస్ లోకల్ బసెస్ కూడా చాలా ప్లెంటీ ఆఫ్ ఉంటాయని చెప్పారు. ఇంకా అలా అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. దిగంగానే చాలా వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ అయింది చెన్నైలో మాకు. ఈ ఆటో వాడు. యాక్చువల్‌గా ఫస్ట్‌గా అది 1 కిలోమీటరే. దానికి మేము 200 ఇస్తామన్నాం. సరే 5 మెంబర్స్ ఉన్నాం కదా! లగేజ్ ఉంది అని చెప్పి. ఓకే అని అంతా ఒప్పుకున్నాక, అక్కడికి రీచ్ అయ్యాక మాకంటాడు 250 ఇవ్వాలి అంటాడు. లేదంటే 300 అన్నాడు. 300 ఇవ్వాలంటాడు. ఇంకా లాంగ్వేజ్ రాదని చెప్పి మనతోటి అలా పెట్టుకుంటే ఎలా అండి? మీన్స్ మనకైనా మంచిగా అనిపించదు గదా! సో, కొంచెం గొడవయింది వాడితోటి. మళ్ళీ ఇంకెందుకు దిగంగానే అంత ఇష్యూ అని చెప్పి, మేము కూడా లైట్ తీసుకొని ఇంకా ఏదైతే 200కి మాట్లాడామో అది ఇచ్చి పంపించేసాము. సో, అలా ఉండకూడదని నా ఫీలింగ్. ఎంతమందికి ఆ ఎక్స్‌పీరియన్స్ అయిందో నాకు కూడా కామెంట్స్‌లో చెప్పండి ఒకసారి. అండ్ అక్కడి నుంచి మాకు ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి చాలా టైం పడతదన్నారు. ఆ టైంకి మేము పాండిచ్చేరి కూడా రీచ్ అయిపోతాము. అందుకని మేము లోకల్ ట్రాన్స్‌పోర్ట్ అనేది పిక్ చేసుకున్నాం. అది 2 స్టాప్స్ ఉన్నాయి. మళ్ళీ వేరే స్టాప్ ఉండి అక్కడి నుంచి మళ్ళీ మేము పాండికి ఇంకొక బస్‌లో వెళ్ళాము. ఎలా అయితే ఏంటని అన్ని స్టంట్స్ చేసి ఆఖరికి పాండిచ్చేరి అయితే సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయిపోయాం మేము. మా ప్లాన్‌లో యాక్చువల్లీ పాండిచ్చేరి అనేది లేదండి. యాక్చువల్లీ మాది వేరే ప్లేస్ ఉండే. కాకపోతే ఏమైందంటే అది చాలా లాంగ్ ఉందన్నమాట ట్రావెలింగ్. సో, మధ్యలో మాకు పాండి అనేది ఉంది. సో, ఇంత దూరం వచ్చాం కదా! మధ్యలో పాండిచ్చేరి కూడా లెట్స్ విజిట్ ఒకసారి చూద్దాము. మనకు కూడా ఒక చిన్న బ్రేక్ ఉండట్టు ఉంటది. మళ్ళీ తర్వాత మనం వెళ్ళాల్సిన ప్లేస్‌కి ట్రావెల్ స్టార్ట్ చేయొచ్చు అని అసలు అలా మేము సడెన్‌గా అనుకున్నాం మ్యాప్స్ చూసుకుంటూ. ఫోన్‌లో ఒక ప్లేస్ కూడా కవర్ అయినట్టు ఉంటదని. అండ్ ఫస్ట్ రాగానే ఇక్కడ మేము రాక్ బీచ్‌కైతే వచ్చేసాం. పాండిచ్చేరిలో వెళ్ళిన వాళ్ళందరికీ రాక్ బీచ్ అయితే తెలుసు. డాడీ కొంచెం ఈవినింగ్ రావాల్సింది డాడీ మనం బీచ్కి. కొంచెం ఈవినింగ్ రావాల్సింది కదా. కొంచెం ఈవినింగ్ రావాల్సింది డాడీ మనం బీచ్కి. ఏముంది బీచ్ ఏంటమ్మా?
రాక్ బీచ్ అంటే రాక్స్ ఉంటాయి డాడీ. మేము పాండిచ్చేరిలో ఉండేది హాఫ్ డే మాత్రమే. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మేము వేరే ప్లేస్‌కి వెళ్తున్నాం. కాబట్టి ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేద్దామని పెట్టుకోలేదు. పక్కనే రాక్ బీచ్ ఇంకా ఫ్రెంచ్ కాలనీ ఉంటే అది చూసేద్దామనైతే ఉంది మా ప్లాన్‌లో. ఎంతమంది బీచ్ పర్సన్సా లేదా మౌంటైన్ పర్సన్సా నాకు కామెంట్ చేయండి. నేనైతే ప్యూర్‌లీ బీచ్ పర్సన్. నాకు బీచెస్ అంటే పిచ్చి. నాకు వాటర్ అంటేనే పిచ్చి. నాకు స్విమ్మింగ్ పూల్‌లో చూసిన వాటర్ అంటే ఎందుకో నాకలా ఒక బాగా కనెక్షన్ ఉంటది వాటర్ తోటి. కాబట్టి నేనైతే ఇంక బీచ్‌లో దిగేద్దామని రెడీగున్నాను. అందుకే నేను డ్రెస్ కూడా ఏం చేంజ్ చేసుకోలేదు. మళ్ళీ ఎందుకులే ఆ డ్రెస్ తోటని చెప్పి. ఐ లవ్ బీచెస్. ఎందుకో అక్కడికెళ్తే నాకొక స్పెషల్ కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తది. ఏమో మరి పూర్వజన్మలో నేనేదో ఫిష్ అయ్యి ఉంటాననుకుంటా నాకు తెలిసి. ఎంతమందికి అలా అనిపిస్తదో నాకు పక్కా చెప్పండి. సరేనా? అండ్ ఇక్కడైతే రాక్ బీచ్‌లో అలా చూసేద్దాం ఏమేమున్నాయని చెప్పి ఇంకా అలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ హాయ్ చెప్పు. అండ్ ఇక్కడ నేను మా డాడీ అయితే బీచ్‌లో ఎంజాయ్ చేశాం. మా వాళ్ళకి బాగా ఆకలవుతుంది. మధ్యాహ్నం లంచ్ తిన్నాం కానీ అది ఎందుకో అంత మాకు ఎక్కలేదు. ఏముందా అని చూస్తున్నాం. మా బ్రదర్ అయితే ఫుడ్‌కి చాలా పర్టిక్యులర్. వాడు నీట్‌గా లేకపోయినా ఫుడ్ తినే ఏరియా మాత్రం నీట్‌గా ఉండాలనుకుంటాడు. ఇంకిక్కడ చూస్తున్నాం ఎక్కువ క్యాఫేస్ అవే ఉన్నాయి దగ్గరలో. ఇక్కడ లే కెఫే అని ఉంటే దానికొచ్చాము. మా వాళ్ళు అసలు క్యాఫేస్‌లో వాళ్ళకంత పడదు. మనకి మంచిగా చికెన్, బిర్యానీ అలా ఉండాలనమాట. ఇక్కడ అలా ఏం లేకుండా కోల్డ్ కాఫీ అవి ఉన్నాయి. మా డాడీ అదే చూస్తున్నాడు. ఏంటి ఒక కాఫీకి రూ. 100 150 అని చూస్తున్నాడు మా డాడీ ఆ రేట్లు చూసి. కోల్డ్ కాఫీ అంటే ఏముంది? కాఫీని ఆరబెడితే కోల్డ్ కాఫీ. దానికి ఇంత పెట్టి మేము తినంరా బోయ్ అని చెప్తున్నాడు మా డాడీ ఆడ. అండ్ ఇంకా వాళ్ళైతే కొంచెం బయటికెళ్లారు వేరే ఎక్కడైనా చాయ్ తాగొచ్చని. నేనైతే ఇక్కడ ఆర్డర్ పెట్టాను. కెఫే చాలా బావుంది ఓపెన్‌గా. బీచ్ పక్కన అంటే ఆబ్వియస్‌గా బావుంటది. నైట్ టైమ్ ఇంకా బావుంటదని విన్నాను. ఎవరైనా వెళ్తే అక్కడ మాత్రం ట్రై చేయండి. కోల్డ్ కాఫీ మాత్రం చాలా బావుంది. ఐ థింక్ మా తమ్ముడు బర్గర్ ఆర్డర్ చేశాడనుకుంటా. అది కూడా ఇట్ ఈస్ గుడ్. చాలా బావుంది. కానీ నా ఒపీనియన్‌లో ఏంటంటే పాండీ అనేది మరి ఎంతమందికి అది మాకలా అనిపిచ్చింది. ఫ్యామిలీతోటెళ్తే అంతేం సెట్ కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఒక అంటే ఫ్రెండ్స్ తోటెళ్తే అక్కడ మంచిగా ఒక పూల్ రిసార్ట్ బుక్ చేసుకొని, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటే ఇంకా తెలిసిందే గదా! పార్టీ, షీటీ అట్లా చేసుకొని అలా ఉండటానికి బావుంటది. మీన్స్ ఒక స్కూటీ రెంటల్స్ బావున్నాయి. సేమ్ ఒక గోవా టైప్. గోవానే అనుకోండి ఇంకా. అలా బావుంటది. ఫ్యామిలీతోటి వస్తే ఏంటంటే అంత ప్లేసెస్ కూడా నాకేమంత అనిపియలేదు. చూడదగ్గని ఉన్నాయి. చెప్పాడు ఆరోవెల్లి అవి కూడా ఉంటాయని. బట్ ఎందుకో అది అంత టూరిస్ట్ ప్లేస్ లాగా కాదు. జస్ట్ పార్టీ హ్యాంగ్ ఔట్ ప్లేస్ లాగైతే ఐ విల్ గివ్ 100%. ఫ్యామిలీతోటైతే నాట్ దట్ మచ్ ప్రిఫరబుల్. మా వాళ్ళు కూడా పెద్దగా ఎంజాయ్ ఏం చెయ్యలేదు. ఏదో ఇంకా మా సాటిస్ఫాక్షన్ కోసం వచ్చారు. చెప్పాం కదా హాఫ్ డే కోసమే అని. బట్ ఎవరైనా కేఫ్‌ని విజిట్ చేయాలనుకుంటే చేయండి. ఒక మంచి ఇంకా చాలా బీచెస్ కొన్ని ప్లేసెస్ చెప్పారు కానీ మేమైతే దానికి విజిట్ చేయలేదు. చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది అక్కడే. ఈవినింగ్ అయితే మాత్రం చాలా బావుందసల వెదర్ కానీ, ప్లేస్ అంతా కూడా చాలా నీట్‌గా ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారో దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అసల. ఎప్పటికప్పుడు క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తూ చాలా బావుంది. అండ్ ఇక్కడ మా డాడీ అయితే ఫుల్ జోక్స్ ఏస్తున్నాడు. గాంధీ తాత ఎందుకున్నాడు అని గూడా చెప్తున్నాడన్నమాట. చూసారు కదా యాస్ ఈ ఎ పార్ట్ లైట్ ఆఫ్ హౌస్. జోక్. లైట్ హౌసే అంటారు డాడీ. ఆ లైట్ హౌస్ ఎప్పుడుదో ఎన్నో ఇయర్స్ అంట. 1860 అంటే ఫ్రెంచ్ వాళ్ళు కట్టించిందంట లైట్ హౌస్. రోడ్స్ కూడా చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయి. అసలు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు.
యూజ్ చేయకూడదనా? డాడీ నువ్వు తప్పుగా చెప్పింది 1960 అని అబద్ధం చెప్తావా? డాడీ నైట్ టైము వస్తే బాగుంటుంది, చల్లగా కూల్ బ్రీజ్తో. ఇప్పుడైతే నేను మా డాడీతో కుస్తీలు పడి కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాము. అప్పుడు ఎండలో ఉన్నందుకు ఎక్కువ ఫొటోస్ దిగలేదు. అండ్ ఇక్కడ నేను మా డాడీయే మొత్తం బీచ్‌లో దిగాము. మా మమ్మీకేమో హెడ్‌ఏక్, నేను ఎప్పుడే ట్రావెల్ చేశా అంటది. మా నాన్నమ్మకేమో ఆ రాక్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మన ఛానల్ పేరు కూడా నేను రాసాను. అప్పుడప్పుడు కొత్తగా పెట్టాను నేను ఛానల్‌లో. ఎక్కువ వీడియోస్ కూడా పెట్టలేదు. ఇప్పుడు కొంచెం బాగానే గ్రో అవుతుంది. ఇంకొంచెం నేను కూడా వీడియోస్ కంటిన్యూస్‌గా పెడుతూ ఉంటే కొంచెం ఇంకా తెలుస్తది. ఛానల్ ఇంకా బాగా గ్రో అవుతది. అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నా మీ అందరి సపోర్ట్ వల్ల. అండ్ మార్నింగ్ అసలు ఎవ్వరు లేరు. ఈవినింగ్ అయ్యేసరికి ఎంతమంది జనాలు వచ్చేసారు. అసలు ఎక్కడ ఇంచు కూడా ఖాళీ లేదు. ఇంకా ఆల్మోస్ట్ 6, 7 అయ్యేసరికి అయితే ఫుల్ రష్. అసలు ఎక్కడున్నారా బాబు జనాలంతా, ఇంతసేపు ఎక్కడా కనిపించలేదు అనుకున్నాం. అండ్ ఈవినింగ్ అవుతుంది, మీకు తెలుస్తుంది కూడా, సన్సెట్ అవుతూ ఉంది అప్పుడే. అండ్ ఇది వచ్చేసి మనకి మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళవన్నీ నేమ్స్‌తో పాటు పెట్టారు. ఒక మెమోరియల్ టైప్‌గా ఆ వాల్ కూడా బాగుంది. ఆ వాల్ చూడడానికి నేను దగ్గర నియర్ బై కూడా ఒక పార్క్ ఉందంటే అది కూడా ఒకసారి చూసొద్దామని వెళ్ళాం. అప్పటికి బాగా చీకటి అయిపోతుంది. పిచ్చుకలు అవి కోచుకోవచ్చు. అప్పుడు వాళ్ళు కట్టించిన అనుకుంటాడు అది మన టుంబుడు పార్క్ ఎలా వెళ్ళిపోదాం రాడాడు. ఇంకా అది ఓపిక లేదు, చదివి అలసిపోయాడు ఆడు. అండ్ ఇంకా డిన్నర్ టైం అయింది కదా, డిన్నర్ తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. మార్నింగ్ బస్ ఉంది కాబట్టి. అప్పుడే నేను ఇంకా ఫ్రెంచ్ కాలనీ అంతా చూస్తున్నాను ఎలా ఉందని. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసా ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ అంతా చూసి. ఇన్స్టాగ్రామ్ వర్సెస్ రియాలిటీ అంటారు కదా, సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. చాలా కెఫేస్ ఉన్నాయి. మేము వేరే రెస్టారెంట్స్ కోసం చూస్తున్నాము. ఇంకా అలా నడుస్తూ సర్లే ఒకసారి చూసినట్టు కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉంది, దాని పేరు నాకు అంత ఐడియా లేదు. ఇంకా దగ్గరలో కనిపిస్తే ఆ చర్చ్ కూడా వెళ్ళాము. చాలా బాగుంది చర్చ్ అయితే, చాలా పెద్దగా. నేను లోపల కూడా క్లిప్పింగ్ తీసాను కానీ అది ఎక్కడో మిస్ అయింది అనుకుంటా. లేదంటే నేను ఒక్కొక్కసారి రికార్డింగ్ బటన్ ఆన్ చేయడం మర్చిపోతున్నాను. కొంచెం అది బాగా ఆ ట్రిప్‌లో చాలా జరిగింది అలా. ఎందుకంటే అప్పుడప్పుడే ఫస్ట్ కదా నేను చేయడము. అందుకని ఇక్కడ ఇంకా అన్ని కేఫేస్, ఇంకా సమ్ జ్యువెలరీ ఐటమ్స్, చాలా షాప్స్ ఉన్నాయి. అలా షాప్స్‌తో పాటు అంతా ఇంకా కొన్నేమో విల్లా మోడల్స్, కొన్నేమో లైక్ మనకేమంటారు రిసార్ట్ టైప్స్, అలా ఉన్నాయి మొత్తం. కానీ యాక్చువల్లీ ఇక్కడ నేను ఫొటోస్ ఎక్కువ దిగలేదు. ఎందుకంటే మేము వచ్చేసరికి చాలా నైట్ అయిపోయింది. నేను అదే అనుకున్నా, కొంచెం ఈ వెలుగున్నప్పుడు వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగి తర్వాత వెళ్ళాలని చెప్పి. ఎవరైనా వెళ్తే అది చేయండి. ఫస్ట్ ఫొటోస్ దిగి అక్కడ, తర్వాత బీచ్‌కి వెళ్ళండి. తర్వాత వస్తే మీకు మొత్తం లైట్సింగ్ తప్ప, నైట్ తప్పితే ఇంకేం కనిపించదు. అదొకటి మాత్రం బాగా అర్థమైంది. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు మేము చర్చ్‌కి ఎటు వెళ్దామా అని చూస్తున్నాం. సగం మాకు అది ఇది వెతుక్కోవడమే సరిపోయింది ఆ దారంతా. కొంచెం వాళ్ళు ఏమైనా సైన్ బోర్డ్స్ లాగా అలా పెడితే బాగుండు. ఉన్నాయేమో నాకు తెలీదు, నాకైతే కనిపించలేదు ఏ సైన్ బోర్డ్స్ అవి. అండ్ ఇక్కడికైతే వచ్చేసాం. నాకు లోపలికంటే బయట చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. నాకు పేరు అసలు గుర్తు రావట్లేదు దాన్ని. కానీ పక్కా విజిట్ చేయండి. లోపల కూడా చాలా బాగుంది ఆర్కిటెక్చర్ ఇదంతా. ఇదంతా కూడా అప్పుడు ఫ్రెంచ్, పోర్చుగల్స్ వాళ్ళు వచ్చినప్పుడే కట్టిందంట. వీళ్ళని కొంచెం ఏమైనా రెనోవేషన్స్ లాగా చేశారేమో, పెయింట్స్ అవి ఇవి వేస్తూ. కానీ నైట్ టైం మాత్రం స్ట్రీట్ చాలా బాగుంది.
అంటే ఏంటి తెలుసా? అంటే పాండిచ్చేరి అంతా ఒక ఎత్తు. జస్ట్ ఈ ఫ్రెంచ్ కాలనీ వరకే ఇలా ఉంటది. మళ్ళీ మనకి బయటికెళ్తే నార్మల్ మన నార్మల్ డిస్ట్రిక్ట్స్ చిన్న ఊర్లు ఎలా ఉంటాయి సేమ్ అదే. సో, అది మాత్రం నేను బాగా అబ్జర్వ్ చేశా. అండ్ ఇక్కడ బాగా ఆకలవుతుందని చెప్పి మేమొచ్చేసాం. ఈ రెస్టారెంట్ అయితే చాలా చాలా బావుంది. ఎవరైనా వస్తే పక్కాన విజిట్ చేయండి. దాని పేరు నాకు రావట్లే. నేను కింద మీకు పెడతాను. అండ్ ఇక్కడ నేను పెప్పర్ చికెన్ ట్రై చేశాము. సో గుడ్ అసలు. వితౌట్ 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా లేకుండా అండ్ చపాతీస్ కూడా చాలా బావున్నాయి. పొద్దున్నుంచి వెయిట్ చేసిన దానికి ఒక మంచి ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మా వాళ్ళు కూడా ఊరికే కెఫేస్ అవి కాకుండా తిన్నాం. అండ్ ఇక్కడ మార్నింగ్ లేచేసి కొంచెం టిఫిన్‌లు అన్ని పలహారాలు అవి ఇవి చేసి కాఫీ మాత్రం చాలా బావుంది. తమిళనాడు కాఫీ ఎవరు బీట్ చేయలేరు ఇలా ఫిల్టర్ కాఫీ. అది మాత్రం ఫర్ ష్యూర్‌గా చెప్తాను. అండ్ ఇక్కడ దోస, అందరం దోస, పూరి, నేను ఇడ్లీ తిన్నట్టున్నా. అండ్ ఇక్కడ మన నెక్స్ట్ డెస్టినేషన్‌కి స్టార్ట్ అయిపోయాము. నేను మీకు నెక్స్ట్ ఎక్కడికెళ్ళామో చెప్తా. ఇదే మా మెయిన్ ప్లేస్ అసల వెళ్ళాల్సింది. పాండే అనేది చెప్పాము గదా! జస్ట్ మిడిల్‌లో వస్తుందని అలా టచ్ చేశామనమాట. అండ్ మా నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు కంపల్సరీ చూడండి. అక్కడైతే నేను ఇంకా వీడియో ఎక్కువ తీశాను బాగా. ఇది నా ఫస్ట్‌ది కాబట్టి అటు ఇటు అయింది. కానీ అది ఇంకా తీశాను. అక్కడ ఎక్కువ ప్లేసెస్ కూడా చూడలేదు నేను. కాబట్టి ఇక్కడి వరకైతే కవర్ చేయగలిగాను. అండ్ ఇప్పుడు నేను మేము దిగిన ఫోటోస్ కూడా యాడ్ చేస్తూ ఉంటా. నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేయండి. ఐ లవ్ యూ గైస్. బాయ్.